హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీషాస్ వరల్డ్. మీరు క్యాబేజీ 65 తినుంటారు, క్యాబేజీ మంచూరియా తినుంటారు. బట్ ఈ రెసిపీ ఏంటంటే క్యాబేజీ మంచూరియన్ 65 చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా క్యాబేజీని అయితే ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి క్యాబేజ్ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా ఇదంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు బియ్యం పిండి, అరకప్పు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా ఫుడ్ కలరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలుపుకొని ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగిన తర్వాత హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలాగైతే వేసుకోవాలి. ఇలా వెంటనే గరిటె పెట్టుకుంటా కొద్దిగా 5 మినిట్స్ పోయాక గరిటె పెట్టి రెండు వైపులా కూడా ఇలా టర్న్ చేసుకొని కొద్దిగా క్రిస్పీగా అవ్వగానే తీసేయాలి, లేకపోతే మాడిపోతాయి. ఇలా తీసుకున్న దాంట్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి మనం ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యాబేజీ మంచూరియన్ 65 అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి క్యాబేజీ 65 లో ఉంటుంది కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.